ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఓకే, అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా మీరు ఒకానొకప్పుడు ఇది బాగాలేదు, ఈ స్టోరీ బాగాలేదు అని చెప్పని అది కూడా అది అసలు లైఫ్ లో ఒక లెసన్. ఇందాక చెప్పేదానికన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా? అది ఏది రాఘవేంద్రరావు గారి సిచ్యువేషన్ ఇందాక చెప్పిందంటే ఇందాక కూడా ఆయన రవికుమార్ గారి చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి గారి ఇది జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది. అదా? ఓకే, అదే నేను రవితేజ డేట్లు చూసేవాడిని, అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు చూసేవాడిని కాదు. అదంటే రవితేజ డేట్లు చూసాగానే ఇటు బిజీ కథనగానే కథ బాగాలేదు సార్, ఆల్రెడీ చూసుంటారు కదా ఇంటర్వ్యూలో. అదే అందుకే అడుగుతున్నాను. అవును, అయితే ఆఫీస్ రమ్మంటారు. వెళ్తే అరే నీకు వినగానే తెలిసిపోద్దా. నేను షాక్, ఫస్ట్ టైం నన్ను ఎవరు అలా అడగలే. అల్లరమూడి సినిమా అదే రాజశేఖర్ గారు ఆ కథ ఏంటో నువ్వు చెప్పా. ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను. అదే ఉంది సార్, రాజశేఖర్ గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు? ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు. ఆడు చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు? సరేరా, ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలని నీకు చెప్తా, నువ్వు ఓకే అనక చేస్తా. ఫ్లాప్ అయిందనుకో, ఆ రోజు నుంచి నేను కథను వేరే రకంగా వింటాం, కథలాగా వింటాం మొదలుపెట్టా, డైరెక్షన్ లాగా. అసలు అది ఎక్స్ట్రాడినరీ అండి. నేను అందరికీ చెప్తుంటా, నాకు కథ చెప్పడానికి వచ్చిన చెప్తుంటాను, నన్ను ఇలా దిక్తారు రాఘవేంద్ర. F2 కథ మీరు విన్న తర్వాతే నాకెందుకు చెప్తారు F2 కదా? లేదా అంటే మీరు ఇప్పుడు ఆయన డేట్స్ చూస్తున్నారంటే డేట్స్ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త రేట్లు చెప్తారు కానీ పెద్ద రేట్లు చెప్పరు కాదండి. పెద్ద డైరెక్టర్ మనకి డైరెక్షన్ చేయటం ఎక్కువ అనిపిస్తుంది కదా. అంటే ఈ కథ ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక కథ నా దగ్గర రాదండి. ఇప్పుడు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, అనిల్ వరుసగా హ్యాట్రిక్ ఇచ్చిన డైరెక్టర్ కదా. డైరెక్ట్గా వెంకటేష్ బాబుని అప్రోచ్ అవుతారు. బాబు టైం కనుక్కుంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు నిఖిల్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర, విష్ణుబాబు వీళ్ళందరూ ఏంటంటే, నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి, బాబు ఆడు దొబ్బేస్తున్నారు కదా అంటే నేను ఖాళీగా ఉన్నాను పంపించాను. వాళ్ళు విన్నాక నన్ను వినమంటారు, ఈయన మళ్ళీ వస్తాడు, వాళ్ళకి నచ్చింది సార్. అరే వాళ్ళకి నచ్చుదో లేదనే కదా నేను వింటున్నాను, వాళ్ళకి నచ్చాక నాకెందుకు చెప్తా చేసే. నేను విన్నా అసలు. నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను, వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను. నేను వినేది ఎందుకు, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు టైం వేస్ట్ చేయటం ఎందుకు 2 hours అని చెప్పి. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు, సార్ ఆ కథ బాగుంది అది చేద్దాం సార్, చేసే. ఆడొచ్చి కథ వద్దు, హీరోకి నచ్చడం కోసం కదా నాకు చెప్పి, టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది నువ్వు హీరోయిన్లకి, ఆర్టిస్టులు, అది చెప్పు ఎన్ని కనీసం. ఇన్నాడు మీ జీవితంలో మీరు నేర్చుకున్నది ఏంటంటారు? మళ్ళీ నవ్వారు దేవుడా, ఎందుకు నవ్వుతారండి మీరు అడుగుతుంటాను. చెప్పండి, ఏం నేర్చుకున్నారు? అంటే నేర్చుకోవడం అండి, ఇదేమన్నా డిగ్రీ చదువుకోవటం కాదు కదా. ఒకటి మాత్రం అండి, మన దీనికోసం అవతలను బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ. నేను ఇంకా నేర్చుకోలేదు, ఊరికే చెబుతున్నా. మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు? మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్ చేసినట్టు చేయకండి, కొంచెం మీ స్థాయి తగ్గించి చేయండి అని. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్, రవితేజకి మీరు కాళ్ళు కడిగి నేను పెళ్లి చేశాను అని చెప్పని, అంటే అమ్మాయి పేరెంట్స్ ఉంటారు అంటే మీరు చేయడానికి కాదండి, అది మా రిలేషన్ నుంచే చేసాం. అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి, అదే రవితేజ వాళ్ళ అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అందుకని నేను మా ఆవిడకి అడిగాను. అంటే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, అందుకని నేను అవేమి టచ్ చేయదలుచుకోలేదు. అంటే ఎందుకు, ఏంటి, గొడవ ఏంటి, ఇదంతా నేను టచ్ చేయదలుచుకోలేదు. అందుకే నేను అడగట్లేదు, క్వశ్చన్ అడగట్లేదు అన్నప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు? నేను ఇది వినలేదు నేను ఎక్కడ. ఏంటంటే అంటే మీరు ఎందుకు అడగాలి? వాళ్ళు ఎప్పుడు ఎవరు అడగలే ఇలాగే, మీ అంత డెప్త్ లేదు వాళ్ళకి. అయ్యో డైమండ్స్ అన్నీ ఆయన లోపల పెట్టాను. మీరు దాని నుంచి డైమండ్స్ అంటున్నారు కదా, అందుకని లోపల పెట్టాను నేను. మీరు మంచిలు తీసుకోండి. మంచిలు తాగుతారా? మీరు తాగండి. కాఫీ నచ్చలేదా మీకు? సీరియస్లీ పెట్టేసే కదా అక్కడ. అవును, అదే అందుకే అంటున్నా. నచ్చకపోతే మొమ్మటం కోసం ఏ పని చేయండి.
నేను కూడా అంతే అసలు నచ్చకపోతే అసలు సమస్యలే. ఏదో అడగబోయారు అడగదు. ఈటీవీలో మీరు స్టార్టింగ్ కొద్ది రోజులు అందం సీరియల్లో చేసినట్టు నాకు బాగా గుర్తు. అంటే మూవీస్లోకి రాకముందు మీరు లేదండి, వెళ్ళడం జరిగిందా? మూవీస్లోకి వచ్చి హీరోగా చేసి వేషాల్లాగా సంక్రాంతిపోయినప్పుడే వెళ్ళా టీవీకి. నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదండి. అవును. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగిన హీరో చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వాల. 1 year ఖాళీ గ్యాప్ వచ్చింది. అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యాను. 2 ఆడపిల్లలు ఏంటి ఏం అర్థమయ్యేది కదా. ఎందుకంటే మనకేం కూర్చుని తినేంత ఆస్తులు లేవు, ఏదో సంపాదించాలి. మనకేమో ఈ యాక్టింగ్ తప్ప ఎవడో ఉద్యోగం ఇచ్చి పొజిషన్ ఇచ్చినా చేసి ఇది కాదు కదా, మనకు నచ్చని విషయం అది. ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓ రోజు సుమన్ గారిని కలిశాను. సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, ఏదన్నా. అయ్యో మీరేంటండి మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందంగా ఉందని. అప్పుడు అందం నా కోసం అప్పుడు చేశారు. ఇంతవరకు సీరియల్ హిస్టరీలోనే సినిమాలాగా ఒక 6 songs ఉంటాయి నాకు అందులో. 6 పాటల అందులో నేను క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిసి ఒక క్లాసికల్ సాంగ్ రాశారు. ఆ సాంగ్ మొత్తం డ్యాన్స్ చేస్తా. నేను కూడా చెప్పండి. తర్వాత మొఘల్ గార్డెన్స్ కొత్త కట్టారు అప్పుడు అక్కడ. 11 nights 12 generatorsతో సాంగ్ షూట్ చేశారు. షాక్ అయిపోయింది నేను అసలు. అప్పుడు మంచి స్టార్ లైఫ్ లే టీవీకి అంత అంటే నాకు సినిమాలో ఎప్పుడు ఎవరందరూ రిచ్గా చేయలేదు. అది కంటిన్యూస్గా వస్తుండే టీవీలో యాడ్ కింద. మీ అమ్మాయి ఇద్దరికి చాలా మంచి సంబంధాలు వచ్చాయని చెప్పని విన్నాను. వచ్చినాయి అంటే మీ గురించి అడగడానికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బాగా అరగంటూ అవతల వాళ్ళని టక్కన హట్ చేసేలాగా మాట్లాడారు. వాళ్ళ పిల్లలకి చాలా మంచి సంబంధాలు వచ్చాయి, ఆయన ఆ విషయంలో చాలా అదృష్టవంతులు అన్నారు. ఓకే, అందుకని వాళ్ళు ఎంత టచ్ చేసినా నేను మాటలతో. తన డెర్మటాలజిస్ట్ అండి పెద్దళ్ళు. ఓకే. చిన్న మార్కెటింగ్ మేనేజర్ చేస్తాను. హ్యాపీ. పరుచూరి బ్రదర్స్తో మీకు పరిచయం ఏర్పడింది యాక్చువల్గా సర్పయానికి వాళ్ళే కదా డైరెక్టర్స్. ఓకే, నేను రైటరే అనుకున్నాను కాదా? సర్పయాన్ డైరెక్టర్ పరుచూరి బ్రదర్స్. రైట్ రైట్. ఆ తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు నాకు చాలా మంచి వేషాలు రాశారు. నేను చాలా కాలం సస్టైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్రదర్స్. అంటే వాళ్ళు విపరీతమైన బిజీ రైటర్స్ అండి. 4-5 సినిమాలు రాశారు. వాళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి రాశారు క్యారెక్టర్. రవీంద్ర అని చెప్పి రైటింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు రవీంద్ర అని చెప్పి కథ చెప్పేశాక వేరే వాడిని మీరు ఆలోచించలేరు కదా. కరెక్ట్. అలాగే కొంచెం బిజీ అప్పట్లో.